గూగుల్ మ్యాప్ ని యూజ్ చేస్తారు. బట్ గూగుల్ మ్యాప్ లో ఈ సెట్టింగ్ ఉందని చాలా మందికి తెలియదు. చాలా మంది మోసపోతున్నారు. ఎవరి ఫోన్ లో అయినా సరే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఈ సెట్టింగ్ ని ఓపెన్ చేస్తే వాళ్ళు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్న ప్రతి విషయం ఈజీగా తెలుస్తుంది. రీసెంట్ గా వాళ్ళు ఎక్కడికి వెళ్లారన్న విషయమే కాదు, 5-6 సంవత్సరాల ముందు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఎక్కడెక్కడ తిరిగారన్న విషయం కూడా మీరు తెలుసుకోవచ్చు. జస్ట్ సెట్టింగ్ ఓపెన్ చేస్తే మ్యాప్ తో సహా ప్రతిదీ తెలుస్తుంది. అండ్ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్ లో గూగుల్ మ్యాప్ ని ఓపెన్ చేయండి. టాప్ రైట్ సైడ్ లో మీకు మీ ప్రొఫైల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు సెట్టింగ్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మ్యాప్ హిస్టరీ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. సో మ్యాప్ కు సంబంధించిన ప్రతిదీ ఇక్కడనే సేవ్ అవుతుంది. ప్రతిరోజు ఎక్కడెక్కడ తిరిగారన్నది కూడా దీన్ని క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు క్యాలెండర్ సింబల్ కూడా కనిపిస్తుంది, దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఏదైనా పర్టికులర్ డేట్ లో మీరు ఎక్కడికి వెళ్లారని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డేట్, మంత్, ఇయర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద అప్లై ఉంటుంది, దీన్ని క్లిక్ చేయగానే ఆ డేట్ లో మీరు ఎక్కడికి వెళ్లారన్నది పూర్తి హిస్టరీ కనిపిస్తుంది విత్ మ్యాప్ తో. సో ఇది చాలా చిన్న విషయమే, బట్ చాలా మందికి ఈ విషయం తెలియదు. దీని వల్ల చాలా మంది మోసపోతున్నారు కూడా. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ మీరు వేరే వాళ్ళకి ఫోన్ ఇస్తే మీ పూర్తి హిస్టరీని వాళ్ళు చూడగలరు. ప్రతిరోజు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అన్న పూర్తి విషయం అతను చూడొచ్చు. సో ఇది ప్రైవసీకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఈ హిస్టరీని మీరు డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. డిలీట్ ని ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీరు ఆటో డిలీట్ ని సెలెక్ట్ చేయండి, సరిపోతుంది. మీ హిస్టరీ ఆటోమేటిక్ గా ప్రతిరోజు డిలీట్ అవుతూనే ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ లో తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.